1500 లాకప్ డెత్లు జరిగాయి. అది మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. నేను చెప్పేది ఏమి కాదు. వీటిల్లో ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వవు. ఎక్కడా కూడా ప్రభుత్వాలు, పార్టీలు ఇన్వాల్వ్ అయ్యే ఒక ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసరు అండ్ పట్టుబడినటువంటి ఒక నేరస్తుల మధ్య జరిగినటువంటి ఒక వృత్తిపరమైనటువంటి తప్పిదము. దీన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే మాత్రం 100% అది తప్పు. మా ప్రభుత్వంలో సపోర్ట్ చెయ్యరు. ఆల్రెడీ సిట్ ని వేశారు, ఆ ఫ్యామిలీని కలిశారు, న్యాయం చేస్తామని చెప్పారు. దాని మీద ఆల్రెడీ జరిగినటువంటి సంఘటనలు సిఐ అరెస్ట్ చేశారు, అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగినటువంటి తప్పుకి చట్టపరమైన చర్యలు చేపడతారు. తప్పు జరగడం అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కానివ్వండి, తప్పును సమర్థించడం అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ఆ తప్పు మా ప్రభుత్వం చేయదు. ఈ విషయం ఓపెన్ గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా మా ప్రభుత్వం చేయదు. మేము ప్రజలు ఇట్లాంటి అపప్రదం మూట కట్టుకోవాలనుకోవట్లేదు. ఎవరో ఒక సిఐ కోసమో లేదా ఒక నేరస్తుల కోసం ఇట్లాంటి అపప్రదం మా ప్రభుత్వం మూట కట్టుకోవాలనుకోవట్లేదు. ప్రత్యేకించి మా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇట్లాంటి విషయాలు అసలు ఎంకరేజ్ చేయరు. ఆయన పూర్తిగా రౌడీ పాలిటిక్స్ కి దూరం, నేర ప్రవృత్తితో కూడినటువంటి పాలిటిక్స్ కు దూరం, బెదిరింపు పాలిటిక్స్ కు దూరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాబోయే యువతను భవిష్యత్తును బాగు చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు? లేదంటే ఆయన ఇందాక కూడా మాట్లాడారు, ఈ పవన్ కళ్యాణ్ గారు నీచపు రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి పేరు నాని గారు అలా మాట్లాడటానికి కారణం తొక్కి నారతీస్తా అన్నందుకంటారా? ఎందుకు అక్కడ కారణం ఏంటి? బేసిక్ గా ఇప్పుడు పేర్ని నాని గారికి ఈ వర్డ్ అర్థం చేసుకోవాలి. నీచపు రాజకీయపు మాటలు అంటే తెలుసుకోవాల్సిన అసలు దానికి అర్థం ఏంటో తెలుసుకోమని చెప్పిన పేర్ని నానికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టి మాట్లాడించారే మాటలు అవి నీచపు మాటలు అంటే. నిన్నగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అంబటి రాంబాబు మాట్లాడారే అవి నీచపు మాటలు అంటే. ఇట్లాంటి మాటలు నీచపు మాటలు అంటారు. రాబోయే భవిష్యత్ తరాలకు వేదికల మీద వార్న్ చేసి కెరీర్ బాగుంచుకోండి, రౌడీజం వైపు వెళ్ళొద్దు, భవిష్యత్తు బాగుండాలి, రాజకీయ నాయకుల కోసం ఈ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పేటువంటి మాటలు నీచపు మాటలు అంటారు. ఫస్ట్ తెలుగులో ఆ నీచపు అనేటువంటి పదానికి పర్యాయ పదం తెలుసుకోమని చెప్పిన పేరు నాని గారికి. తర్వాత బుద్ధితో మాట్లాడడానికి మాటలు వస్తాయి. అంటే ఒక అధికార ప్రతినిధిగా మిమ్మల్ని అడగాలి, వైసీపీ గోండాలకు చెప్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే గోండాలకు మాత్రమేనా, వైసీపీ నాయకులకైనా? చాలా మంది వైసీపీ వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి మీరు క్లారిటీ ఇస్తారా? ఈ విషయం మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా అధ్యక్షులు క్లియర్ గా చెప్పారు, వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు పేర్లను ప్రస్తావిస్తూ వేదికల సాక్షిగా మాట్లాడే అంశం చాలా సార్లు జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి గూండా రాజకీయం చేస్తున్న వాళ్ళకు మాత్రమే ఆ మాటలు వర్తిస్తాయి. పర్టికులర్ గా అందుకే అన్నారు వైసీపీలో ఉన్న గూండా అనే పదాన్ని అందుకు వాడారు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్ళందరూ గోండాలను ఎక్కడ. అయితే ఇదే బయట నుంచి వస్తున్న ప్రశ్నలు వైసీపీలో ఉన్న గోండాలే కనబడుతున్నారు కానీ టీడీపీలో అదేవిధంగా జనసేనలో ఉన్న గోండాలు కనబడతలేదా అని అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఎవరి పార్టీలో ఉన్న తప్పిదాలను వాళ్ళు సరి చేసుకోకపోతే 151 నుంచి 11 సీట్లకి ఎలా పడిపోయారో ఎవరైనా అంతే సార్. ఎందుకంటే అల్టిమేట్ గా జస్టిస్ చేసేది ప్రజలే. ప్రజల సమక్షంలోకి వెళ్ళాలి. రేపొద్దు మన గెలుపు ఓటములు అనేవి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాల్సిందే. రైట్, మీ అభిప్రాయం తెలియజేశారండి. ఎస్, కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లాకప్ డెత్లు జరుగుతున్నాయని అరుణ్ గారు చెప్పారు. ఎస్, లాకప్ డెత్లు జరిగేటువంటి విషయం. ఒకవేళ జరిగితే అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది? ఈ విధమైనటువంటి లాకప్ డెత్లు జరిగిన తర్వాత కనీసంగా అతను ఆ సెల్లో ఉరేసుకున్నాడనో, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి దూకాడనో, లేకపోతే కొట్టిన తర్వాత, లేకపోతే ఇది అతనికి అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తీసుకెళ్తే అతను చనిపోయాడు అనారోగ్యం వల్ల అని ఇలాంటి అబద్ధాలన్నా చెప్పేటువంటి వ్యవహారం అన్ని లాకప్ డెత్ల్లో ఉన్నాయి. మొన్న మదురైలో చూసాం కదా, అక్కడ హైకోర్టు, తమిళనాడు హైకోర్టు తీర్పిచ్చింది. ఇద్దరు తండ్రి కొడుకుల్ని కరోనా సమయంలో ఇలాగా కస్టోడియల్ టార్చర్ చేసి వేధింపులు గురి చేసిన కేసు సంబంధించి రేరెస్ట్ ఆఫ్ ప్రేయర్ కేసు కింద మరణశిక్ష విధించారు ఆ కేసులో. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ కేసుని అన్ని కేసులతో కలిపి అరుణ్ గారు పోల్చడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చూసే ధోరణికి నిదర్శనం అన్నమాట. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇలా చూడరు. అంటే అధికారం ఉంది కదా ఇప్పుడు, అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా అనేటువంటి విషయంగా మాట్లాడు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. అది భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా శవాన్ని కనపడకుండా చేసి, మాయం చేసి, బూడిదను కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా జరగదు. మరి ప్రభుత్వం అదేం సహకరిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఇందాక వంశీ గారు చెప్తూ కూడా ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన చంపితే 48 గంటలు కేసు పెట్టాను. 48 గంటలు కేసు పెట్టలేదని నేను కూడా చెప్పాను. అయితే మీరు నెల రోజులు కేసు పెట్టలేదు. మీరు వాళ్ళు 48 గంటల గురించి కాదు, నెల రోజులు కేసు పెట్టలేదు. నెల రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు మీరు? మొత్తం రప్చర్ అయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గురించి వ్యవహారం కాదు ఇక్కడ. మీకు ఎప్పుడైతే రాజకీయంగా నష్టం జరుగుతుందనేటువంటి అంశం వచ్చిందో అప్పుడు మాత్రం మీరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి మొత్తం వ్యవహారం కూడా ఈ సిట్టు దర్యాప్తు, ఇందాక దర్యాప్తు చేసినటువంటి తీరు, వ్యవహారం ఇదంతా కూడా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము నిందితుడు ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఈ విధంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కస్టోడియల్ ఎత్తుకు పాల్పడి ఈ రోజున శవాన్ని మాయం చేసినటువంటి నాగరాజును కాపాడటానికి మొత్తం ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగానే ఈ దర్యాప్తు జరుగుతుంది అని నేను నమ్ముతున్నా. నాకు ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నేను జర్నలిస్ట్ గా నేను అనేకమైనటువంటి కేసు. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది అంతే కదా? అవునండి, నా అభిప్రాయం నేను చెబుతున్నా, మీ అభిప్రాయం కింద నేను చెప్పటల్లా. అంటే ఇందాక ప్రజలు అన్నారని వంశీ గారు అంటున్నారు కదా, అలా ఏం కాదు కదా. అందుకనే ప్రజలు నాకు మాట్లాడినటువంటి ప్రజలు అన్నారు కాబట్టి ఆయనకు ప్రజలు అన్నారనేది నచ్చలేదు. ఆయనకు ప్రజలతో పని లేదు. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు అనకపోతే వాళ్ళకే ప్రజలు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాగనే అనుకున్నది. మా వాళ్ళు ఏమనుకోవట్లేదు, వేరే వాడు ఎవడేమనుకున్నా మాకు ఇబ్బంది లేదని వాళ్ళు అనుకున్నారు. అనుకునే వాళ్ళు ఈ విధంగా తయారయ్యారు. మీరు కూడా అలానే తయారయ్యారు. అందుకనే నేను భావించినటువంటి అంశాన్ని, నాకు ప్రజల నుంచి వచ్చినటువంటి అంశాన్ని భావించినటువంటి అంశాన్ని చెప్తున్నా రోజున. ఇంకొకటి ఒక స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కూటమిని సపోర్ట్ చేసినా, లేకపోతే బాగుంది ప్రభుత్వం ఉన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగాలేదన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన విషయంలో బాగుందన్నా, బాగాలేదన్నా, ఇప్పుడు ఉంటావా? ఆ పార్టీ వైపు ఉంటావా? ఈ పార్టీ